సరూపత. ఫ్రెండ్స్, మనకి కామిక్స్ మరియు కథలు తయారు చేయడానికి ఒక అద్భుత యాప్ బోధాగురు ఉంది. ఇప్పుడు నేను ఒక యాక్షన్ కథను తీయాలనుకుంటున్నాను. ఇదిగో నా హీరో. కొన్ని సీన్స్లో నేను నా హీరోని అసలు పరిమాణం అంటే దాని అసలు సైజులో చూపించాలనుకుంటున్నాను. మరికొన్ని సీన్స్లో అతని సైజుని పెద్దదిగా లేదా చిన్నదిగానో ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ హీరో అసలు సైజులో ఉన్నాడు. ఇక్కడ మనం దాన్ని చిన్నది చేసాం, కానీ రెండు ఆకారాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే వాటి పరిమాణాలు అంటే వాటి సైజులు భిన్నంగా ఉన్నాయి. వీటినే సరూప పటాలు అంటారు. ఇక్కడ మనం ఒక ఆవు ప్రతిబింబాన్ని తీసుకున్నాం. ఇప్పుడు నేను దాని వెడల్పుని పెంచుతాను. ఇది అసలు బొమ్మలాగా లేదు. ఇక్కడ ఆకారం మరియు దాని పరిమాణం, దాని సైజు రెండు కూడా వేరువేరు. కాబట్టి ఇవి రెండు సరూప ఆకారాలు కావు. కారణం ఏమిటి? పొడవు ప్రకారం రెండు ఒకే రకంగా ఉన్నాయి, కానీ వెడల్పు ప్రకారం అవి భిన్న పరిమాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు చతురస్రం 4 సమాన భుజాలతో ఏర్పడు పటం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే కొలతలు మారుతూ ఉంటాయి, కానీ ఎప్పుడూ చూడటానికి ఒకే ఆకారంలో ఉంటుంది. కాబట్టి అన్ని చతురస్రాలు సరూప ఆకారాలే. అదేవిధంగా వృత్తాలు కూడా సరూపంగా కనపడతాయి, కాకపోతే వాటి సైజులు, వాటి పరిమాణాలు మారుతూ ఉంటాయి. అన్ని సమబాహు త్రిభుజాలు కూడా సరూపాలే. సమబాహు త్రిభుజం అంటే 3 సమాన భుజాలు గల సంవృత పటం. సంక్షిప్తంగా చెప్పాలంటే భుజాల సంఖ్య సమానంగా గల అన్ని క్రమ బహుభుజులు ఎప్పుడూ సరూపాలు. పరిమాణాలు వేరుగా ఉన్న సరూపత గురించి మనం మాట్లాడేటప్పుడు కేవలం ఆకారం, నిర్మాణం మొదలైన వాటిని గురించే మనం మాట్లాడతాం. కాబట్టి మనం ఒక పటాన్ని ఒకే విధంగా పెద్దది లేదా చిన్నదిగా చేస్తే, అంటే అన్ని కొలతల్ని ఒకే రీతిగా పెంచితే లేదా తగ్గించితే మనకి సరూప పటం ఏర్పడుతుంది. ఎలా అంటే ఇలా నా కామిక్లో హీరోని చేసినట్టు. మనం ఒక పటాన్ని తీసుకుని కేవలం పొడవునో లేదా వెడల్పునో పెంచితే అది భిన్నంగా కనపడుతుంది. అది అసలు పటంలాగా ఉండదు, మన ఆవు బొమ్మను చేసినట్టు అన్నమాట. ఒకవేళ మనం వెడల్పు కన్నా కూడా పొడవుని బాగా పెంచామనుకోండి, అది కూడా మనకి విభిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసిన ఈ సందర్భాల్లో కొత్తగా ఏర్పడిన పటాలు సరూప పటాలు కాదు. ఇప్పుడు సరూపత అర్థమైంది కదా. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.